కొంతమందికి అదొక కృపావరం. నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. అది ఒక వరము వాళ్ళకి. నీ మాటను బట్టే నీవు అపరాధివని నిర్ధారణ. అందుకనే మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు, తోచినట్టు మాట్లాడదు. మాట్లాడే ముందు నువ్వు ఆలోచించి మాట్లాడాలి. 2-3 సార్లు ఆలోచించి నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే నీ మాటలో, నువ్వు మాట్లాడే మాట ద్వారా నువ్వు నీతిమంతుడవా నిర్ధారణ అవుతుంది. నువ్వు మాట్లాడే మాట ద్వారా నువ్వు అపరాధివా నిర్ధారణ అవుతుంది. నువ్వు మాట్లాడే మాట ద్వారా పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపరుస్తున్నావా నిర్ధారణ అవుతుంది. అంతేకాక జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. హల్లెలూయా. మనం బ్రతకాలన్నా నాలుక, మనం చావాలన్నా నాలుక, దీవెనలు రావాలన్నా నాలుక, శాపమును అనుభవించాలన్నా నాలుక. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. సింపుల్ గా మనం మాట్లాడేస్తాం. నీ నోటి నుంచి వచ్చే ఒక మాట అదొక విత్తనం. అందుకనే నీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. దట్స్ ఆల్. మనుషులను సంతోషపరచటానికి నీ విత్తనాలు విత్తినావా, దానికి మూల్యం చెల్లిస్తావు. మనుషులను సంతోషపరచటానికి అబద్ధాలు ఆడినావా, నువ్వు ఒక దినమున దానికి మూల్యం చెల్లిస్తావు. ఈ మాటలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ మాట్లాడే మాటలను దేవుడు జూమ్ లోకి తీసుకొని వస్తాడు.